హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి తోటకూర పప్పు చేస్తున్నాను టిఫిన్స్కి. పప్పులోకి నేను కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కారం, ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేసి 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా మాకైతే ఎవ్రీడే ఎగ్స్ ఉండాల్సిందే, బాయిల్డ్ ఎగ్స్. మార్నింగ్ లేచి ఇవన్నీ వంటలు ప్రిపేర్ చేయాలంటే నేను కనీసం 5 o'clock అని లేవాల్సి వస్తుంది. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకొని నాకు ఇంత టైం పడుతుందంటే నిజంగా బయటికి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు అసలు ఇంట్లో పనులు జాబ్ నిజంగా ఎలా మేనేజ్ చేస్తున్నారో మీరు చాలా గ్రేట్ అండి. అసలు వాళ్ళు ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ బయట జాబ్ మేనేజ్ చేసుకుంటూ చాలా గ్రేట్ అసలు వాళ్ళు. పప్పు అయితే తాలింపు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను. నాకు మా హస్బెండ్కి. మా పిల్లలు ఎలాగో తినరు, పిల్లలు చపాతి అయితే తింటారు కానీ ఇంకా రొట్టెలు తినరు. సో ఇక మా ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నిజంగా ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే నేను నా వర్క్లో బిజీ ఉన్నా, చిన్నోడైతే బాబా నా వెనక తిరిగి అలసిపోతున్నాడు, ఎప్పుడు మమ్మీ ఫ్రీ అవుతుందా అనేసి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా వర్క్ ఉంటుంది, అట్లీస్ట్ 5 hours వరకు ఉంటుంది. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా వాడు అప్పటిదాకా నా వెనకాల తిరుగుతూనే ఉంటాడు. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, జొన్న రొట్టె తోటకూర పప్పు చాలా బాగుంటుంది. సో ఇక్కడ నా వెయిటింగ్లో ఉన్నాడు, చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. ట్యూషన్స్కి వెళ్తాడనమాట. మార్నింగ్ 7 నుంచి 8:30 వరకు. మళ్ళీ 8:30కి వచ్చేసి తినేసి ఇంకా మళ్ళీ పెద్దోడిని తీసుకొని వెళ్ళిపోవాలి. పిల్లలు ఎలాగో రొట్టెలు తినరు కాబట్టి ఇంకా సపరేట్గా వాళ్ళ కోసం ఉప్మా అయితే తాలింపేశాను. ఇక్కడ 5 days బ్యాక్ నా ఫ్రెండ్ దగ్గర శారీ అయితే ఆర్డర్ చేశాను, ఇవాళ వచ్చింది. ఇంకా పార్సల్ ఓపెన్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.